నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. అమ్మవారి జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలి. వెంకటగిరిలో పోలేరమ్మ జాతర ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఎమ్మెల్యే కురుగొండ్ల. రాష్ట్రం అప్పుల్లో ఉన్నప్పటికీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ప్రజలకు సుపరిపాలన అందించాం. నెల్లూరు నగరంలో జరిగిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన మంత్రి పొంగూరు నారాయణ. అక్రమంగా మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు. మల్లాం కూడలి వద్ద ఓ దుకాణంలో అక్రమంగా మద్యం అమ్ముతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని మీడియా సమావేశం నిర్వహించిన సిఐ బాబీ. మేనకూరులోని ఓ పరిశ్రమలో చిమ్మి పేలడంతో దట్టంగా అలుముకున్న పొగ. ప్రమాదం ఏమీ జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్న సిబ్బంది. పోలేరమ్మ జాతర ప్రశాంత వాతావరణంలో జరిగేలా సంబంధిత శాఖలు సమన్వయంతో చేపట్టి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దర్శనం జరిగేలా అన్ని ఏర్పాట్లను పగడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణతో కలిసి అధికారులతో వారు సమన్వయ సమావేశం నిర్వహించారు. వెంకటగిరి పింగిలి వీరయ్య కళ్యాణ మండపం నందు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, స్థానిక ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు, గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా పోలేరమ్మ జాతర ఏర్పాట్లపై అన్ని శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ మరియు ఎమ్మెల్యే కురుగొండ్ల మాట్లాడుతూ పోలేరమ్మ జాతర ప్రశాంతత వాతావరణంలో జరిగేలా సంబంధిత శాఖలు సమన్వయంతో చేపట్టి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దర్శనం జరిగేలా అన్ని ఏర్పాట్లను పగడ్బందీగా చేపట్టాలని, భద్రతా చర్యలు పగడ్బందీగా ఉండాలని తెలియజేశారు. సబ్ కలెక్టర్ గారు మిగతా లైన్ డిపార్ట్మెంట్ అందరు అఫీషియల్స్తో కూడా ఫైనల్ మీటింగ్ ఒకటి ఏర్పాటు చేసుకొని అన్ని ఏర్పాట్లు పూర్తయినా లేదా చెక్ చేసుకోవడం జరిగింది. ఈసారి మనకి టికెట్స్ సర్వదర్శనము 100 రూపాయలు, 300 రూపాయలు అండ్ విఐపి క్యూలు నాలుగు కేటగిరీలుగా విభజించి చేయడం జరిగింది. అదేవిధంగా భక్తులకు బస్సు సౌకర్యం సుమారుగా కొరకై ఒక 80 బస్సుల్ని మనము అన్ని ఊర్ల నుంచి కూడా పల్లెల నుంచి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా తాగునీటి సౌకర్యం, అదేవిధంగా మరుగుదొడ్లన్నీ కూడా ఏర్పాటు చేసి మొత్తము ఊరంతా కూడా పరిశుభ్రంగా ఉంచడానికి శానిటేషన్ సిబ్బంది అందరినీ కూడా పక్క మండలాల నుంచి పక్క మున్సిపాలిటీ నుంచి కూడా తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మెడికల్ క్యాంప్స్, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ సంబంధించి ఏదైతే జనరేటర్ కావాలో అవన్నీ పెట్టడం, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి లైట్నింగ్, వీధి దీపాలు మొత్తం ఏదైతే ప్రొసెషన్ జరుగుతుందో దాని అమ్మటి కూడా స్ట్రీట్ లైటింగ్, డెకరేషన్, కల్చరల్ ఐటమ్స్ అన్నీ కూడా పెట్టడం జరిగింది. సో ఓవరాల్గా మనకి 27 మధ్యాహ్నం 3 గంటల నుంచి 25 మధ్యాహ్నం 3 గంటల నుంచి 26వ తారీఖు సాయంత్రం 7 గంటల వరకు కూడా మనకి అన్ని గవర్నమెంట్ లిక్కర్ అవుట్లెట్స్లో కూడా మనము ఆ రోజు క్లోజ్ చేస్తున్నాము, ఎటువంటి ఇబ్బంది రాకుండా. సో ఇలా చూసుకుంటే అన్ని ఏర్పాట్లు కూడా పకడ్బందీగా చేసి, ఇది రాష్ట్ర పండుగ కాబట్టి మనకి ఇప్పుడే గౌరవ శాసనసభ్యులు గారు కూడా చెప్పారు, రాష్ట్రం నుంచి మనకి గౌరవ. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ నక్కా భానుప్రియ, ఎంపీపీ తనుజారెడ్డి, సంబంధిత శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రం 10 లక్షల కోట్ల అప్పుల్లో ఉన్న కేవలం అధికారంలోకి వచ్చి 100 రోజుల్లోనే ప్రజలకు సుపరిపాలన అందించామని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ పేర్కొన్నారు. నెల్లూరు నగరం 3వ డివిజన్, ప్రశాంతి నగర్ సెంటర్, మైపాడ్ రోడ్డు తదితర ప్రాంతాల్లో టీడీపీ నాయకులతో కలిసి మంత్రి
ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపట్టారు. డివిజన్ కు విచ్చేసిన మంత్రికి స్థానిక నాయకులు, ప్రజలు పూల వర్షంతో ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ, మాజీ జెడ్పీటీసీ విజేతరెడ్డి, నగర అధ్యక్షుడు మామిడాల మధు, పలువురు కార్పొరేటర్లు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. ఇది మంచి ప్రభుత్వం అనే నిదానంతో ప్రతి ఇంటికి ఈరోజు అధికారులు, ప్రజాప్రతినిధులు పోయి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అయితే ఇది మంచి ప్రభుత్వం అనే దానికి ఎందుకు అంటున్నామంటే, మంచి ప్రభుత్వం అన్న తర్వాత చెప్పాలి కదా ఎందుకనేది. ఆ విషయాల్ని ప్రతి ఒక్కరికి చెప్పడం. ఎందుకంటే 100 రోజులు జరిగింది, కేవలం 100 రోజులే. ఖజానా ఖాళీ, ఖజానాలో పైసా లేదు, 10 లక్షల కోట్ల రూపాయల అప్పు. ఈ రాష్ట్ర పరిస్థితి ఏంటంటే ఖజానాలో 0, 10 లక్షల కోట్ల రూపాయల అప్పు. అయినప్పటికీ మాట ఇచ్చిన ప్రకారం మా ముఖ్యమంత్రి మాట తప్పకూడదని సుమారుగా 66 లక్షల మంది పేదలు, నిరుపేదలకు ఈరోజు పెన్షన్స్ ఇస్తున్నారు. 66 లక్షల మందికి, ఒకరికిద్దరు కాదు. ఈ రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలు ఉంటే దాంట్లో 66 లక్షల మందికి ఈరోజు పెన్షన్స్. అది కూడా అంతకుముందు 3,000 ఉంటే ఒకేసారి 4,000 చేశారు. ఎలక్షన్ ముందు మాట చెప్పారు, నేను 4,000 చేస్తాను, 1,000 రూపాయలు పెంచారు. అంతేకాకుండా 3 నెలలు అరియర్స్ ఇస్తానని ఫస్ట్ మంత్లో 7,000 రూపాయలు ఇచ్చారు. అంతేకాకుండా అధికారుల ద్వారానే జగన్మోహన్ రెడ్డి వీలు కాదని ఇవ్వాల. మంచి సమ్మరు, మంచి ఎండ, ఆ ఎండలో అధికారుల దగ్గర ఇచ్చుడొచ్చు, మీరంతా సచివాలయం మీరు రండి ఆడ తీసుకోండి అని పెట్టాడు. అదే చంద్రబాబు నాయుడు ఈరోజు చక్కగా ప్లాన్ చేసి అధికారుల ద్వారా, ప్రజాప్రతినిధుల ద్వారా 1వ తేదీ పెన్షన్ ఇస్తున్నారు వాళ్ళ ఇంటి వద్దే. అంతేకాదు 1వ తేదీ కానీ ఆదివారం కానీ ఏదైనా ఫెస్టివల్ వస్తే ముందు రోజు, పోయిన నెల 31వ రోజు ఇచ్చాం, 31వ తేదీ ఇచ్చాం. ఇలా ఈరోజు 4,000, వికలాంగులు అయితే 6,000, అదేవిధంగా బెడ్ మీద ఉండి పెరాలసిస్ అటాక్ వచ్చి అటెండర్ సపోర్ట్ కావాలంటే 15,000 ఇస్తున్నారు. ఇది ఒక చరిత్ర. ఎందుకంటే ఖజానా ఖాళీ, 10 లక్షల కోట్ల రూపాయల అప్పు. నాయుడుపేటలోని మల్లాం కూడలి వద్ద టీ దుకాణంలో అక్రమంగా విక్రయిస్తున్న 33 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని అక్రమ మద్యం విక్రయాలు సాగిస్తున్న తీపలపూడి ప్రసాద్ అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు అర్బన్ సిఐ బాబీ తెలియజేశారు. నాయుడుపేటలోని పోలీస్ సర్కిల్ కార్యాలయంలో పట్టుబడిన మద్యం వివరాలను వెల్లడించారు. నాయుడుపేటలోని మల్లాం కూడలి వద్ద టీ దుకాణంలో అక్రమంగా విక్రయిస్తున్న 33 మద్యం బాటలను స్వాధీనం చేసుకుని అక్రమ మద్యం విక్రయాలు సాగిస్తున్న తీపలపూడి ప్రసాద్ అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు అర్బన్ సిఐ బాబీ తెలియజేశారు. నాయుడుపేటలోని పోలీస్ సర్కిల్ కార్యాలయంలో పట్టుబడిన మద్యం వివరాలను వెల్లడించారు. విన్నమాల ప్రాంతానికి చెందిన ప్రసాద్ అనే వ్యక్తి అక్రమంగా టీ దుకాణంలో మద్యం విక్రయాలు సాగిస్తున్నట్లు సమాచారం రావడంతో ఎస్ఐ ప్రేమయ్య సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ దాడుల్లో అక్రమంగా విక్రయిస్తున్న 33 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని అతనిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు తెలియజేశారు. ఈరోజు ఉదయం తెల్లవారుజాము 6 గంటలకి నాయుడుపేట టౌన్లోని మల్లాం జంక్షన్ వద్ద ఉన్నటువంటి ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర టీ బంకులో ప్రసాద్ అనే వ్యక్తి అతను ఉంటున్నటువంటి టీ బంకులో మద్యాన్ని హైవేలో పోయేటువంటి వాహనదారులకి నేను మందు దొరుకుతుంది కాబట్టి అతను బంకులో పెట్టుకుని విక్రయిస్తూ ఉన్నాడు. దాని మీద మాకు రాబడ్డ సమాచారం మేరకు పోయి తనిఖీ చేయగా అక్కడ బంకులో 33 క్వార్టర్ బాటిల్ 180 ml బాటిల్స్ ఉన్నాయి. వాటిని అతను నాయుడుపేట మండల పరిధిలోని మేనకూరు సెజ్జులో ఏర్పాటైన ఎకోబీటా పరిశ్రమలో ప్రమాదం చోటు చేసుకుంది. పరిశ్రమలోని చిమ్మి పేలడంతో పరిశ్రమ చుట్టూ దట్టమైన పొగ భారీ ఎత్తున వ్యాపించింది. అయితే ఈ సంఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం చోటు చేసుకోలేదని, చిమ్మి మాత్రమే పేలిందని పరిశ్రమ యాజమాన్యం తెలియజేశారు. ఎవరికీ ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
గూడూరు పట్టణంలోని బాలాజీ లెమన్ మార్కెట్లో పట్టణానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు మస్తాన్ నాయుడు పుట్టినరోజు వేడుకల్లో గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి మహాప్రసాదమైన తిరుమల లడ్డు తయారీలో గత ప్రభుత్వం హయాంలో ఎలాంటి పొరపాట్లు గాని తప్పులు గాని జరగలేదని మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తిరుమలలో శ్రీవారి ఆలయం వద్ద స్వామివారి ముందు ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. సర్వ జగత్రక్షకుడైన ఈ క్షేత్రంలో అత్యంత పవిత్రమైనటువంటి లడ్డూలో కళంకితమైనదని కలుషిత తప్పులు కలిగి ఉన్న సర్వనాశనమైపోవాలని ఆ దేవదేవుణ్ణి ప్రార్థిస్తున్నా. గోవింద పదార్థాలు కలిపి ఉంటే మా హయాంలో ఏ శిక్షకైనా సిద్ధం. పోలీస్ స్టేషన్ తీసుకుందామా? ప్రమాణం రాజకీయం కాదు. ఇది ఏం మాట్లాడలేదు అర్థం రాలేదు కదా. ఆరోపణ చేసినారు, శుభ ఆరోపణకు ప్రమాణం చేస్తున్నాను. దేవదేవుని సాక్షిగా ప్రమాణం చేశాను. మనుగోలు చెల్లోపల్లి రైల్వే గేట్ సమీపాన ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి వారి దేవస్థానం వద్ద శ్రీ గణనాథుని సోమవారం సాయంత్రం అంగరంగ వైభవంగా నిమజ్జన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా స్వామివారికి ముందుగా మహాగణపతి పూజ, లక్ష్మీ గణపతి హోమం, పంచామృత అభిషేకం నిర్వహించారు. స్వామివారి లడ్డు 3,06,000 రూపాయలకు గండుబోయిన వెంకటేశ్వర్లు దక్కించుకున్నారు. నగదు మాలను బండేపల్లికి చెందిన మేకల యోగేశ్వరరావు 2,25,000కు, 5 రూపాయల కాయన్ను కుడితిపల్లికి చెందిన శ్రీహరి దక్కించుకున్నారు. పూజా కార్యక్రమాల ఉభయదాతలుగా గందల్ల కృష్ణయ్య, అన్నపూర్ణమ్మ వ్యవహరించారు. వందలాది మంది భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. గణపతి నిమజ్జనోత్సవంలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. కొండాలు ఏలేటోడా, అట్టపొట్టు శంకరుడా, జోల పట్టుకొని తిరిగేటోడా, జగాలను గాస జంగముడా, కంఠాన గరళాన్ని దాసినోడా, కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా, ఆది అంతాలు లేనివాడా, అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా, నాగభరణుడా, నంది వాహనుడా, కేదారి నాథుడా, కాశీ విశ్వేశ్వరుడా, భీమ శంకర, ఓంకార
దాసినోడా కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా ఆది అంతాలు లేనివాడా అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా వారికి సుట్టానివే తడిపట్ట దానాలు గుడి చుట్టూ దండాలు మొక్కిన వారికి దిక్కునివే యములాడ రాజన్న శ్రీశైలం మల్లన్న ఏ పేరున పిలిచిన గాని పలికేటి దేవుడవే కోరితే కొడుకులనిచ్చి అడిగితే ఆడబిడ్డలనిచ్చే తీరు తీరు పూజలనుందే మా ఇంటి దేవుడవే ఎన్ని కొండాలు ఏలేటోడా అట్టపొట్టు శంకరుడా పట్టుకొని తిరిగేటోడా జగాలను గాసజంగముడా కంఠాన గరళాన్ని దాసినోడా కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా ఆది అంతాలు లేనివాడా అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా కోట దళితవాడలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో వినాయక చవితి సందర్భంగా గణేష్ ఉత్సవ వేడుకలను 15 రోజుల పాటు అంబేద్కర్ క్రికెట్ క్లబ్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో 15వ రోజున నిమజ్జన వేడుకలు నిర్వహించారు. వినాయక స్వామిని ప్రత్యేక పూల అలంకరణతో, డీజే సౌండ్ సిస్టమ్, తీన్మార్ బ్యాండ్ సెట్, బాణాసంచా వేడుకలతో గణనాథుడి గ్రామోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమ్మవారి జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలి. వెంకటగిరిలో పోలేరమ్మ జాతర ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఎమ్మెల్యే కురుగొండ్ల. రాష్ట్రం అప్పుల్లో ఉన్నప్పటికీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ప్రజలకు సుపరిపాలన అందించాం. నెల్లూరు నగరంలో జరిగిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన మంత్రి పొంగూరు నారాయణ. అక్రమంగా మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు. మల్లాం కూడలి వద్ద ఓ దుకాణంలో అక్రమంగా మద్యం అమ్ముతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని మీడియా సమావేశం నిర్వహించిన సిఐ బాబీ. మేనకూరులోని ఓ పరిశ్రమలో చిమ్మి పేలడంతో దట్టంగా అలుముకున్న పొగ. ప్రమాదం ఏమీ జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్న సిబ్బంది.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.